గద్దరు వాస్తవానికి తెలంగాణ ప్రజలకి ఒక దిక్సూచి. తెలంగాణ సామాజిక మార్పుకు ఆయన ఒక చోదక శక్తి. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించటం మామూలు పని విషయం కాదది. ఒక జీవితకాలం అంతా తనకంటూ ఒక వ్యక్తిగతమైన ఆలోచనలో వ్యక్తిగతమైన అవసరాలు లేవు. సమాజ అవసరాన్ని తన అవసరాలుగా మార్చుకొని దానికోసం ఆయన జీవితం అంతా కూడా కష్టపడ్డాడు. అట్లా ప్రజల కోసం నిలబడి మనం ఇవాళ ఇంత ఆయన గురించి చెప్పటానికి ఇవాళ నిజంగానే గద్దరు ఉంటే తన గురించి తాను ఎంత బాగా చెప్పుకునేవాడో ఆయన ఆఖరి రోజుల్లో రాసుకున్న పాటే మనకి ఇవాళ సాక్ష్యంగా మిగిలి. అంతకంటే సింపుల్గా తన జీవితాన్ని చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరుగా. అది గద్దరుకున్న గొప్పతనం. ఆ పాట మామూలు ప్రజల నోట్లో నుంచి వచ్చిన పదాలని వాళ్ళ మాట్లాడుకుంటున్నప్పుడు ప్రజలు జాలువారిన పదాలే. ఆ పదాలను కలిపి అద్భుతంగా ఆయన పాటలు తయారు చేసి మనకొక మానసిక శక్తిని, ఒక సామాజిక మార్పును సాధించటానికి కావలసినటువంటి ఒక చింతనని ఆయన అందజేసినటువంటి వాడు. మనుషులు సమానంగా బతకాలి, కులపరమైన దొత్తరులు ఉండకూడదు, ఆర్థికపరమైన తారతమ్యాలు కానీ దోపిడి కానీ ఈ సమాజంలో ఉండటానికి వీలే లేదు. మనుషులుగా కలిసి బతుకుదాం, సమానంగా జీవిద్దాం అనేది ఆయన తాపత్రయం. ఇక దాన్ని సందర్భాన్ని బట్టి ఎన్ని విధాలుగా ఈ చైతన్యాన్ని అందించడానికి పూనుకున్నాడు. ఏ ఒక్క సామాజిక ఉద్యమం కూడా లేదు నాకు తెలిసి 80ల తర్వాత గద్దరు భాగస్వామ్యం లేని ఉద్యమం లేదు. గద్దరు పాట ఉపయోగించుకొని ఉద్యమం కూడా లేదు. ఇది అతిశయోక్తి కాదు. తెలంగాణ మొత్తం కూడా ఇక గద్దరు జీవితం చుట్టే తిరుగుతుంటుంది. గద్దరు ఈ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని వ్యక్తీకరించటమే కాదు, ఆ అస్తిత్వానికి వాళ్ళకి ఇంత చైతన్యాన్ని అందించి ముందుకు నడిపించినటువంటి వాడు గద్దరు. అది సాధ్యమయ్యేటువంటి మామూలు విషయం కాదు. ఒక సమాజానికి, ఒక తరానికి ఆయన నాయకుడిగా నడిపించాడు. ఆయన సినిమా యాక్టరు కాదు, రాజకీయ నాయకుడు కాదు. ఒక్క తెలంగాణలోని మాత్రమే సాధ్యమయ్యే విషయం ఏంటంటే సాధారణ ప్రజలు కూడా ప్రజలకు ఒక నాయకత్వం వహించి ఆ సమాజాన్ని నడిపించటం అనేది వీలవుతుంది. గద్దర్ ఆ పాత్ర పోషించాడు. ఆయన నిలబడితే, ఆయన పాడితే సమాజం ఊగిపోయింది, ఆయన వెంట నడిచింది, ఆయన చూపిన దారిలో ముందుకు పోవటానికి సిద్ధపడ్డది. అది ప్రభుత్వం తట్టుకోలేకనే ఆయన పైన కాల్పులు ఆ రోజుల్లో జరిగిన విషయం అందరికీ కూడా తెలిసిందే.